శ్రీదేవి గారు నమస్తే అండి. ఏంటి మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చూస్తున్న పరిస్థితి మనం. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ఒక తీర్మానం చేసుకోబోతున్నారు. రేపు 28వ తారీఖున కూడా స్పెషల్‌గా ఒక అసెంబ్లీ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా ఒక వార్తలు వస్తున్న పరిస్థితి. ఏంటి ఎందుకంటారు అసలు? ఎందుకంటే దేశంలో 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాలకు కూడా గెజిట్ అక్కర్లా. ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే కావాల్సొచ్చింది. దానికి కారణం ఏంటంటే గత ముఖ్యమంత్రి అన్నమాట. ఏ రకంగా అయితే ఇక్కడ రాష్ట్ర రాజధానులు మారుస్తాను, ఎక్కడ లేని విధంగా నేను చరిత్ర సృష్టిస్తానని చెప్పేసి సౌత్ ఆఫ్రికాని తీసుకొచ్చి మనకి ఎగ్జాంపుల్‌గా చెప్పాడనమాట. అట్లాంటి చరిత్ర ఉన్న ముఖ్యమంత్రులు ఫ్యూచర్‌లో కూడా ఎవరన్నా వస్తారేమో ఏంటి అని భయపడుతున్న తరుణంలో అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసుకొని మరి ఏ రకంగా అయితే పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటు కూడా ఆమోద ముద్ర తెలిపితే అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని స్థిరంగా నిలబడిద్దని అని చెప్పేసి ఒక ఇదితోటి అమరావతిని ఏకైక రాజధాని అనే నమ్మకం కలిగించడం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కాబట్టి కూటమి వాళ్ళు కూడా వేడుకోవటం జరిగిందనమాట. మాకు మాత్రం గెజిట్ కావాల్సిందే అని. మరి మొన్న కొన్ని అవాంతరాల వలన మొన్న ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ సెషన్స్లో రాలా. మరి రేపు మార్చిలో వస్తుంది అని చెప్పి జనానికి హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చుకోవడం కోసం మాత్రమే ఇది జరుగుతుంది. ఇవాళ 124 సీట్లు ఏ రకంగా అయితే అమరావతి అనే ఎజెండా మీద వెళ్ళి 124 సీట్లు ఎట్టయితే కూటమి ప్రభుత్వం సంపాదించిందో అదే ఈతోటి రేపు ఆమోద ముద్ర కూడా చేసి పార్లమెంటుకు పంపించడం జరుగుతుంది. మరి పార్లమెంటు కూడా ఆమోద ముద్ర తెలిపితే అదే మేము 1631 రోజుగా ఉద్యమం చేసిన ఉద్యమం ఫలితము అంటే రేపు గెజెట్ తీసుకురావడమే మాకు ఉద్యమానికి నిజమైన విజయం అనమాట. ఆ విజయం కోసం మేము వేచి చూస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఎక్కడా లేని రాజధానికి ఆమోద ముద్ర అమరావతికే పడబోతుంది. అంటే ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని ఇలా గెజిట్ నోటిఫికేషన్ అనేది ఒక మన రాష్ట్రానికే ఇలా గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావడం ఏంటి ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? మాకేంటంటే ఇంత గత ప్రభుత్వంలో వచ్చిన ముఖ్యమంత్రి అట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ వచ్చి ఉండడు అనమాట. ఎందుకంటే 3 రాజధానుల నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఒక సౌత్ ఆఫ్రికా ఒకటే, అది కూడా తర్వాత మాకు వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి ఒకే రాజధాని చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ మా అమరావతి మీద ఈర్ష అనమాట. అమరావతి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపనకు నేను విలువెందుకు ఇవ్వాలి అని చెప్పేసి అమరావతిని నాశనం చేయాలి, ఇక్కడ మేము ఏం చేయడానికి కూడా లేదు, చేయటానికంటే మేము కబ్జాలు చేయటానికి లేదు, అందుకని చెప్పేసి వైజాగ్ రాజధాని లేకపోతే రాయలసీమ న్యాయ రాజధాని అని చెప్పి మాట్లాడటం జరిగింది. వైజాగ్ మీద పాపం నిజమైన ప్రేమ ఉందేమోనని చెప్పి మేము అనుకుంటే నిన్నగా మన గూగుల్ డేటా సెంటరు మరి లేకపోతే ఇంకా కొన్ని ఇది వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ మీద కానీ అదాని డేటా సెంటర్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా గురుమూర్తి చేత మీరు కేసు వేయించారు. మరి ఇంకా వైజాగ్ మీద కూడా ఏం ప్రేమ ఉండట్టు, మరి అసలు న్యాయ రాజధాని అయితే ఇదే లేకుండా పోయిందనమాట. అంతకుముందు మీరుండ కాలంలోనే 2 రాజధానులు, ఎందుకంటే దోచుకునే రాజధాని దాచుకునే రాజధాని అన్నట్టుగా ఉందన్నమాట. మరి రాయలసీమకు కూడా మరి ముఖ్యమంత్రులు వచ్చిన వాళ్ళందరూ రాయలసీమ ప్రాంతం నుంచే వచ్చారు. మరి ఆ రాయలసీమ మీద ప్రేమ అంతా వాళ్ళు చూపించాలి, మరి సొంత గడ్డ మీద ప్రేమ చూపించాలి. అట్లాంటి తరుణంలో కూడా నువ్వు నీటిపారుదల ప్రాజెక్టులు ఓపెన్ చేస్తున్నా అని చెప్పి లారీలతో ట్యాంకర్లతో నీళ్ళు తోడి మరి ఏదో సినిమా సెట్టింగులతో గేట్లు పెట్టి నీళ్ళు ఇచ్చేసావు అనమాట. అట్లాంటివి కూడా రాయలసీమ ప్రజలు కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా మీకు అమరావతి మీద విషం చెమ్మే తత్వం మానుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ తగలబెడతాలు మొగలు అన్నీ చేసి అమరావతికి ఒక ఇది లేకుండా చేద్దామని మీరు చూస్తున్నారు. కానీ రేపు గెజిట్ వచ్చినప్పుడు నిజమైన అమరావతి విజయం అంటే ఆ గెజిటే అని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఒకవేళ గెజిట్ వచ్చిన తర్వాత ఇంకేదైనా ఎవరన్నా నాయకుడు వచ్చి ఈ అమరావతి కాదు రాజధాని ఇంకా వేరే రాజధాని పెట్టి మార్చడానికి ఛాన్స్ ఉంటుంది అంటారండి? ఇంకెక్కడ ఛాన్స్ ఉంటుంది? అది లేకుండా చేయమనేగా ఈ గెజిట్ అనేది ఇట్లా చేస్తున్నారని చేయమనేగా ఇది అడుగుతుంది. మరి ఇప్పుడు మనకి ఏదన్నా పరిశ్రమలకు భూమి ఇవ్వాలన్నా చేయాలన్నా కూడా మీరు మాకు నమ్మకం కలిగించాలి. మీరు ఇక్కడ కనుక రాజధాని కాదు ఇంకెక్కడికో వెళ్తాం, వచ్చే ముఖ్యమంత్రులు ఎక్కడికో వెళ్తాం చేస్తామంటే మరి మాకు కుదరదని చెప్పేసి కొన్ని పరిశ్రమలు వెనక్కబోతున్నాయి అని చెప్పేసి అట్లాంటి పరిశ్రమలు కూడా ముందుకు తీసుకురావడానికి మరి అన్ని రాష్ట్రాలకు మళ్ళీ ఒకే రాజధాని ఇక్కడ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో చేసిన ఇదే ఆ గెజిట్ నీకు మార్చడం ఎవరి వల్ల కాదు. పార్లమెంట్లో తీర్మానం చేసి ఇది చేసిన దాన్ని ఎవరు మార్చడానికి వీలు కాదు. అందువలన ఇంతకు ముందు కూడా బీజేపీ పక్కా చూపు ధోరణిగా మాకేం సంబంధం లేదు, రాష్ట్ర రాజధానులు ఎవరిష్టం వాళ్ళది అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి అమరావతిని ఇట్లా గెజెట్ ఇవ్వాలి అని చెప్పేసి రాజధాని కన్నా చెప్పి వాళ్ళు అనుకోవడం జరిగింది. కాబట్టి రేపు పార్లమెంట్ సెషన్స్లో ఇది గెజెట్కి ఆమోద ముద్ర పడబోతుంది.
అంటే ముఖ్యంగా ఇక ఇందాక మీరు అన్నట్లుగా వైజాగ్‌నే జగన్మోహన్ రెడ్డి అంటే 3 రాజధానులు చేసిన పరిస్థితి గతంలో. మరి ఈ రోజున అదే వైజాగ్‌ని రూపకల్పన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. మరి స్టీల్ ప్లాంట్ కూడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రానికి వచ్చేది కాదు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏంటి ఎలా చూడొచ్చంటారు? చాలా నిజమైన వార్తే. ఎందుకంటే పాపం మేమేం చేసినా చేయకపోయినా గానీ, మరి చెప్పుకోవడం మాత్రం మాకు చేతయిందని చెప్పేసి ఏది చేసినా సరే, మరి ఇంతకు ముందు రోజుల్లో గూగుల్ డేటా సెంటర్‌ని తీసుకొచ్చింది కూడా రాజధాని రాజశేఖర్ రెడ్డేనని అని చెప్పి మాట్లాడటం జరిగింది. అట్టానే పాపం మీరిప్పుడు ఈ మాట అన్నా కూడా స్టీల్ ప్లాంట్ తీసుకురావడం కూడా మా ఘనతేనే. ఇంతకుముందు చాలా చెప్పారు. అయన్నీ మీ ఘనతలు ఏందో ప్రజలు తెలుసుకుంటున్నారు. నిజంగా రియలైజ్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ రియలైజ్ అయ్యారు అంటే, ఏ ప్రభుత్వం ఏం చేస్తుందా, ఏం చెయ్యట్లేదా అని చెప్పేసి చూడటానికి గత ప్రభుత్వంలో మీరు చేసిన దందాలు ఇవన్నీ ఏమైతే ఉండయో వాటిని అన్నిటిని చూసి ప్రజలకు అవగాహన అయితే వచ్చింది. దాని ప్రకారమే ఏం చేస్తున్నారా, ఏం చేయట్లేదా అని చెప్పేసి వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని చూడటము. మరి టీవీల ముందు ఇంతకుముందు సీరియల్సో సినిమాలో చూసేవాళ్ళేమో. పాపం నువ్వు వచ్చిన నీ హయామం నుంచి ఎక్కువ శాతం న్యూస్లోనే ప్రజలు మునుగుతున్నారు. అందుకని చెప్పేసి ప్రజలు నువ్వు పిచ్చిపో అపోహలతో నమ్మించడానికి సిద్ధపడే పని లేదు. మీరు మాట్లాడినా కూడా దెయ్యాల వేదాలు వల్లిచ్చినట్టు ఉంటాయి.